నువ్వు పడిందంటే అది కావాల్సిందే, అవసరమైతే గన్ అయినా కత్తి అయినా ఏదైనా వాడతారని ఇప్పుడు దాకా విన్నాం, సినిమాల్లో చూసాం. అంతకు మించినటువంటి ఘటన ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకుంది అనేది ఇప్పుడే వెలుగులోకి వస్తున్నటువంటి అంశం. ముఖ్యంగా భయపెట్టడం, బెదిరించడం, ఏదో ఒక విధంగా వారిని అచేతన స్థితిలోకి తీసుకెళ్ళి ఇక విధిలేని పరిస్థితిలో తమ దారికి తెచ్చుకొని తమ కావాలని అనుకున్నది పొందడం ఎలానో అనేది గత ప్రభుత్వ పాలకులు తమ డెన్ ద్వారా నిర్వహించినటువంటి తన టీం ద్వారా తమ ఎవరైతే బ్యాచ్ ఉందో ఎవరైతే ఆరితేరారో ఈ వ్యవహారాలు వారి ద్వారా సాగించినటువంటి వ్యవహారమే ఇందుకు నిదర్శనం. ముఖ్యంగా కాకినాడ పోర్టు, కాకినాడ SEZ సంబంధించినటువంటి ఉదంతంలో జరిగినటువంటి పరిణామాలు, జరుగుతున్నటువంటి అంశాలు, చేతులు మారేందుకు అప్పట్లో ఏ రకంగా ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు, పోర్టుకు సంబంధించి కేవీ రావును ఎలా దారిలోకి తెచ్చుకున్నారు, ఏ విధంగా బెదిరించారు అనేటువంటి అంశాలను కూడా ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉంది. 2021లోనే దీనికి సంబంధించి కూడా కథనాలు ఆంధ్రజ్యోతిలో ప్రచురితమయ్యాయి. ఆ తర్వాత కూడా దీంట్లో జరుగుతున్నటువంటి అన్ని అంశాలని కూడా బయటకు తీసాం. అంతటితో ఆగలేదు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఈ వ్యవహారంలో జరిగినటువంటి అన్ని అంశాలని కూడా దమ్మున్న ఛానల్గా ABN కావచ్చు, ఆంధ్రజ్యోతి పత్రిక బయటపెట్టింది. 2500 కోట్లకు పైగా విలువ చేసే వాటాలు 494 కోట్లకు ఎవరైనా ఇచ్చేస్తారా? ఎక్కడైనా వినుంటామా? ఎక్కడైనా చూసుంటామా ఇలాంటి వింత? ఇక 1104 కోట్లు విలువ చేసే SEZలో ఉన్నటువంటి షేర్లు కేవలం 12 కోట్లకే. ఎంత మంచితనం ఉన్నా ఎవరైనా ఇంత ఉదారంగా వ్యాపార డీల్స్ని కుదుర్చుకోవడం మనం అసలు చూసుంటామా? కానీ కుదిరింది ఈ డీల్. సో ఈ వ్యవహారం అంతా ఎవరో కాదు, ఈ అంశంలో తమ ఒత్తిడికి కావచ్చు, బెదిరింపులకు లోనై వీటన్నిటికీ కూడా తలొగ్గి వాటాలు బదలాయించడం జరిగిందని చెప్పి కాకినాడ పోర్టు సంబంధించి కూడా ఇప్పటికే దీనిపైన కేవీ రావు కంప్లైంట్ చేశారు సిఐడికి. ఆయన వెళ్ళి మంగళగిరిలో నిన్న కంప్లైంట్ చేయడం జరిగింది. ఈ సిఐడి కంప్లైంట్తో మనం చూస్తున్నాం, సిఐడి సంబంధించినటువంటి కాపీతో వారు కంప్లైంట్ తీసుకున్నారు. కేసు కూడా నమోదైంది. దీనికి సంబంధించి కేసు కూడా పెట్టడం జరిగింది. ప్రధానంగా ఇందులో దాదాపు 5-6 సెక్షన్లు కూడా చేర్చారు. ముఖ్యంగా IPC 506 ముఖ్యంగా నేరపూరిత బెదిరింపు, IPC 384 బెదిరింపులు, IPC 420 మోసంతో పాటుగా BNS 111 వ్యవస్థీకృత నేరం, ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పదే మాట్లాడుతూ ఉంటారు. కానీ సమస్యను మీడియా రాయడం, తర్వాత నాయకులు క్వశ్చన్ చేయడం, లేకపోతే అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్ష ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వంలో ఉన్న తెలుగుదేశం కావచ్చు, BJP, జనసేన, కమ్యూనిస్టులు ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఇదంతా కూడా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ అని చెప్తూ వచ్చారు. కానీ బెదిరించింది ఎవరు? సొంత బాబాయ్ కొడుకు విక్రాంత్ రెడ్డి. ఎవరు? జగన్మోహన్ రెడ్డికి ఏమవుతాడు? విక్రాంత్ రెడ్డి చేసినటువంటి వ్యవహారం పైన ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి చెప్పుకుంటే ఆయన ఏం చెప్పాడు? సో మొత్తం కూడా ఈ వ్యవహారం పైన ఇప్పటికే కూడా కేసు ఫైల్ అయింది. సో ముఖ్యంగా దీంట్లో విక్రాంత్ రెడ్డి, అలానే MP విజయసాయి రెడ్డి, శరత్ చంద్రారెడ్డితో పాటుగా ప్రస్తుతం ఆల్టర్ కంపెనీకి సంబంధించినటువంటి శ్రీధరన్ సంతానం LLP మీద కూడా కేసు ఫైల్ అయింది. వీరితో పాటుగా ఎవరైతే అరవిందో రియాలిటీ సంబంధించినటువంటి డైరెక్టర్ల పైన కూడా కేసు ఫైల్ చేశారు. అయితే ఈ వ్యవహారంలో మొత్తం కూడా ఒక గ్యాంగ్, ఏదైతే మాఫియా గ్యాంగ్ ఉంటుందో మాఫియా గ్యాంగ్ను మించి జరిగినట్టు ఈ వ్యవహారం పైన ప్రభుత్వం కూడా సీరియస్ అయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఇవాళ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ముంబైలో మాఫియా పైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు, దీనికోసం ప్రత్యేకంగా రూపొందించినటువంటి చట్టాలు ఏమైతే ఉన్నాయో వాటిపైన కూడా అధ్యయనం చేసి మరి ముందుకెళ్లేటువంటి ఆలోచనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇది తాడేపల్లికి డైరెక్ట్గా విక్రాంత్ రెడ్డి చెప్పినటువంటి మాటలుతో ఈ మొత్తం కేసు వ్యవహారం అంతా కూడా ఫైల్ అయింది. దీనికి సంబంధించినటువంటి విచారణ సాగబోతోంది. సో అందరినీ కూడా విచారించేటువంటి పరిస్థితి ఉండబోతోంది. ఈ కేసు విచారణ ఎలా సాగబోతోంది, CID ఏం చేయబోతోందో కూడా మా AP బ్యూరో చీఫ్ రామారావు మనతో పాటు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రామారావు చెప్పండి, CID కూడా కేసు FIR